సెవెన్ హిల్స్ ఆసుపత్రి కార్మికులకు న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రులు నర్సింగ్ హోం కార్మికుల సంఘం అధ్యక్షుడు వై రాజు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆసుపత్రి నుండి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వై రాజు మాట్లాడుతూ ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఈ విషయంపై కార్మిక శాఖ కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదులు చేయడం జరిగిందని, అయినా కార్మిక శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. గతంలో సిఐటియు నాయకులు ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ కార్మికుల సర్వే, లీవ్ రికార్డులను, సర్వీస్ రూల్స్, స్టాండింగ్ ఆర్డర్స్ లను పరిశీలించామని ఫిర్యాదు చేసినప్పటికీ కార్మిక శాఖ స్పందించలేదన్నారు. ఇప్పుడు ఆ రికార్డులు కాలిపోయాయని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కలుగు చేసుకుని కార్మిక శాఖ అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు వైరాజు, విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. గత నెల 8వ తేదీ నుంచి ఇప్పుడు వరకు కార్మికులకి ఇచ్చిన అక్రమైన నోటీసులు, తొలగింపు నోటీసులు ఏదైతే ఉందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని, లోపల కార్మికుల మీద జరుగుతున్న దాడులు ఆపాలని, మహిళా కార్మికులను చూడకుండా బలవంతంగా అక్కడ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు సెల్ ఫోన్ లాక్కోవడం అనేది సరైనది కాదు. గత 30 సంవత్సరాలుగా కార్మికులు చేస్తున్న ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులకు విరుద్ధంగా ఈరోజు ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కార్మికులు క్రమశిక్షణగా వాళ్ళకున్న హక్కుల గురించి పోరాడుతున్నారు, శాంతియుతమైన పోరాటాలు చేస్తున్నారు. యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతుంది. కుట్రలన్నీ తిప్పికొడుతూ కార్మికులు తన హక్కుల కోసం పోరాడుతున్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులకు ఇచ్చిన ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లేబర్ కమిషనర్ సమక్షంలో జాయింట్ మీటింగ్ ఉంది. జాయింట్ మీటింగ్లో యాజమాన్యం తప్పనిసరిగా ఏదో విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కనుక చెప్పకపోతే, యాజమాన్య సమస్య పరిష్కారం చేయకపోతే కార్మికుల సమ్మెకు కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్డు మీద నెల రోజుల నుంచి 38 మంది కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. అది వెంటనే దాన్ని మానవతా దృక్పథంతో అన్నీ చేయాలి. కాబట్టి రాబోయే కాలంలో యాజమాన్యం దిగి రాకపోతే ఆందోళన అంతా ఉధృతి చేస్తామని చెప్తున్నాం.